మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే కొన్ని ప్రశ్నలకి షార్ట్కట్ మెథడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో ముందుగా మొదటి ప్రశ్న, ఒక వ్యాపారస్తుడు తన సరుకులో 2/3 వంతు 20% లాభానికి, మిగతా దానిని 14% లాభానికి అమ్మగా అతనికి వచ్చిన లాభ శాతం ఎంత అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో జనరల్గా ఈ క్వశ్చన్ని మనం చేసే ప్రాసెస్ ఇక్కడ కింద మీకు చూపించారండి. సో ఈ ప్రాసెస్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో చేస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది. బట్ ఇది మనకి ఇన్స్టిట్యూషన్ మెథడ్, ఈవెన్ ఆర్ఎస్ఆర్ వల్ల కూడా ఇదే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మరి ఈ క్వశ్చన్ని తక్కువ టైంలో చేయడం ఎలా అనేది చూద్దామండి. సో ఇక్కడ మనకి ఇచ్చిన దాని ప్రకారం ఒక వ్యక్తి తన సరుకులో 2/3 వంతు భాగాన్ని అని ఇచ్చాడు. సో 2/3 వంతు భాగాన్ని అంటే మొత్తం సరుకుని 3 భాగాలుగా డివైడ్ చేస్తున్నాడు. సో అందులో 2 భాగాలని 20% లాభానికి అమ్మాడు. సో మిగతా దాన్ని, సో మిగతా అంటే ఎంత ఉంటుందండి, 1/3 ఉంటుంది. సో మిగతా దాన్ని 14% లాభానికి అమ్మడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఇచ్చిన ప్రశ్నని మొత్తం భాగాలు 3 అండి. సో మొత్తం భాగాలు 3ని కింద రాసుకోండి. సో 2 భాగాలని 20% లాభానికి, లాభము అంటే ప్లస్సే కాబట్టి మనం మైనస్ సైన్ తీసుకుని అవసరం లేదు. 2 × 20 విచ్ ఇస్ ఈక్వల్ టు 40. 2 × 20 విచ్ ఇస్ ఈక్వల్ టు 40. అండ్ మిగతా దాన్ని 14% లాభానికి, అగైన్ ఇక్కడ కూడా లాభమే కాబట్టి 1 × 14 ప్లస్ 14 తీసుకుంటాం. ఒకవేళ నష్టమైతే మైనస్ తీసుకుంటాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 54 వచ్చిందండి. సో 54/3, 3 ఎక్కం 3 18. సో మనకి ఎంత వస్తుందండి, 18% వస్తుంది. సో ఈ 18% కూడా ప్లస్సే కాబట్టి అది మనకి లాభాన్ని చూపిస్తుంది. అందుకే మనకి ఇక్కడ లాభశాతం ఇవ్వడం జరిగింది. సో వచ్చే ఆన్సర్ ఎంత అండి, 18 అవుతుంది. అంటే ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా చేయకుండా సింపుల్గా ఇక్కడ నుంచి మనం చూస్తూ 2 × 20 40 ప్లస్ మిగతా భాగం అంటే ఒక పార్ట్ అండి. ఎందుకంటే 2 - 3 3 - 2 1 కాబట్టి ఒక భాగం ఉంటుంది. సో 1 × 14 14 బై మొత్తం భాగాలు 3 కాబట్టి 54/3 విచ్ ఇస్ ఈక్వల్ టు 18. అంటే మనకి వితిన్ 3-4 సెకండ్స్లో ఆ క్వశ్చన్ మనం కంప్లీట్ చేయొచ్చండి. సో ఈ మెథడ్ మనకు ఉపయోగపడుతుంది. సో ఇలా అడిగే కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయండి. సో అందులో భాగంగా సెకండ్ క్వశ్చన్ అండి, ఒక బట్టల వర్తకుడు సరుకులో సగభాగాన్ని 20% లాభానికి, మిగతా సగంలో సగాన్ని 20% నష్టానికి, ఇంకా మిగిలిన దాన్ని కొన్న ఖరీదుకి అమ్ముతాడు. మొత్తం ఈ లావాదేవీలో అతనికి లాభమా నష్టమా ఎంత శాతం అని అడుగుతున్నాడు. మరి ఈ క్వశ్చన్ కూడా మీరు గమనిస్తే 2 రకాలుగా ఉందండి. ఒక ప్రశ్నలో సగభాగాన్ని 20% లాభానికి అమ్మాడు, మిగతా దాంట్లో మళ్ళీ సగభాగాన్ని 20% నష్టానికి అమ్మాడు, అండ్ మిగిలిన దాన్ని ఏదైతే ఉందో కొన్న ఖరీదుకి అమ్ముతున్నాడు. సో ఇక్కడ మీరు చూడండి, ఎక్స్ప్లెనేషన్ కనుక చూస్తే ఎక్స్ అనే టర్మ్ తీసుకొని x/2 1/4 ఇలా పెద్దగా ఉంటుంది ఇక ప్రాబ్లం. సో ఇంత క్యాల్కులేషన్ కూడా మనకు అవసరం లేదండి. సో ఇంతకుముందుకు చెప్పిన మెథడ్ ప్రకారం ఈ క్వశ్చన్ మనం చేయొచ్చు. సో మొత్తం ఎన్ని భాగాలు చేశాడో ముఖ్యమైన విషయం గమనించాల్సింది. సో మొత్తం భాగాల సంఖ్య ఇక్కడ ఎంత అంటే ఒక సగాన్ని తీసుకున్నాడు. సో మిగిలిన దాంట్లో మళ్ళీ సగం చేయడం జరిగింది. అంటే మొత్తం కూడా ఎంత అండి, 4 భాగాలు చేశాడు. మొత్తం కూడా 4 భాగాలు చేశాడు. సో మొత్తం భాగాల సంఖ్య ఎంత అండి, 4 భాగాలు. సో అందులో మొదటి సగ భాగాన్ని 20% లాభానికి, సగభాగం అంటే ఇది 2 భాగాలండి. మొదటి సగభాగం అంటే ఎంత, 2 భాగాలు. ఈ 2 భాగాన్ని 20% లాభం అంటే 2 × 20 విచ్ ఇస్ ఈక్వల్ టు 40 తీసుకోండి. ఇది లాభం కాబట్టి ప్లస్ తీసుకున్నాం. మిగతా దాంట్లో సగాన్ని, సో మిగతాది ఎంత అండి, ఇంకా 2 భాగాలు. అందులో సగం అంటే ఒక భాగం. ఈ ఒక భాగాన్ని 20% నష్టానికి అమ్మడం జరిగింది. సో నష్టం అంటే -1 × 20 విచ్ ఇస్ ఈక్వల్ టు 20. అండ్ మిగతా దాన్ని, మిగిలిన భాగం ఎంత ఉంటుందండి, ఇంకొక 1 ఉంటుంది. ఈ మిగిలిన భాగాన్ని కొన్న ధరకే అమ్ముతాడు. అంటే లాభం లేదు నష్టం లేదు, అంటే డైరెక్ట్గా 0 తీసుకోవచ్చు. సో +1 × 0 0 రాసుకోండి. అంటే ఇక్కడ మనం మొత్తం మీద 40 - 20 + 0/4 వచ్చింది. సో 40 - 20 ఎంత అండి, 20 వస్తుంది. 20/4 విచ్ ఇస్ ఈక్వల్ టు 5 వస్తుంది. సో ఈ 5 పాజిటివ్ కాబట్టి, ప్లస్ సైన్ కాబట్టి అది లాభాన్ని చూపిస్తుంది. సో డైరెక్ట్గా మనకి 5% గెయిన్, 5% లాభాన్నిగా తీసుకోవచ్చు. అంటే ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఈ చిన్న మెథడ్ ద్వారా ఈ క్వశ్చన్ని మనం కంప్లీట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 400 రూపాయలు పెట్టి చక్కెర కొన్నాడు. దానిలో 3/4 వంతు భాగం 10% నష్టానికి అమ్మగా మిగతా భాగాన్ని 10% లాభానికి అమ్మాడు. మొత్తం మీద అతనికి వచ్చింది
లాభమా నష్టమా ఎంత శాతం అనేది ప్రశ్న. మరి ఈ విధంగా ఇచ్చినప్పటికీ కూడా ఈ 400 రూపాయలు మనకి ఎటువంటి అవసరం లేదండి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం మొత్తం భాగాల సంఖ్య చూసుకోవాలి. సో 3/4 వంతు భాగం అని ఎప్పుడైతే ఇస్తున్నాడో ఈ భాగాల సంఖ్య ఎంత అండి? 4 భాగాలకు సమానం. అందులో మొదటి 3 భాగాలు ఏం చేశారండి? 10% నష్టానికి అమ్మాడు. సో 10% నష్టం అంటే మైనస్ అండి. 3 భాగాలు ఇంటూ 10, 3 × 10 30 అండి. అదేవిధంగా మిగతా దాన్ని 3/4 పోతే మిగిలిన భాగం ఎంత ఉంటుందండి? 1/4 ఉంటుంది. ఎప్పుడైనా కూడా మొత్తం 1కి సమానం. 1 - 3/4 = 1/4 వస్తుంది. సో మిగతా భాగం ఎంత? 1/4. ఈ మిగతా భాగాన్ని 10% లాభానికి అమ్మాడు. సో 10% లాభం అంటే ప్లస్ అండి. సో 1 × 10 10 తీసుకోవాలి. సో -30 + 10 which is equal to -20/4 which is equal to -5 అండి. సో -5% అంటే ఈ మైనస్ నష్టాన్ని చూపిస్తుంది. 5% నష్టపోయాడు అంటే లాస్ ఆఫ్ 5% అని చెప్పి రాస్తాం. ఇది వన్ కైండ్ ఆఫ్ మెథడ్స్ అండి. సో ఇక్కడ మనం మొత్తం కూడా భాగాల సంఖ్యని క్యాలిక్యులేట్ చేస్తూ ప్రాబ్లం చేస్తున్నాం. సో ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, వాటిని కూడా చూద్దాం. సో అందులో భాగంగా ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అమ్మకపు ధరలో 13/15 వంతుకు రాహుల్ ఒక స్కూటర్ని కొని దానిని అమ్మకపు ధర కంటే కూడా 12% ఎక్కువకు అమ్మాడు. అతనికి వచ్చిన లాభ శాతం ఎంత? సో ఒక వ్యక్తి అమ్మకపు ధరలో 13/15 వంతు ధరకు ఒక వస్తువును కొన్నాడు. దాన్ని అమ్మకపు ధర కంటే కూడా 12% ఎక్కువకు అమ్మాడు. అయితే అతనికి వచ్చిన లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు. మరి ఈ క్వశ్చన్ కూడా చాలా మందిని కన్ఫ్యూజ్ చేస్తుందండి. సో ఇక్కడ మనం దీనికి సంబంధించిన సొల్యూషన్ కనుక చూస్తే రిసిప్ట్ అనే ఒక కొత్త పదం వస్తుంది. సో ఈ విధంగా మనం కన్ఫ్యూజ్ కాకుండా, ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్లో ఈ పదాన్ని మనం చూడమండి. సో ఈ పదం వచ్చినప్పుడు 1, 1, 2 ఇలా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది చాలా మందిని కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కన్ఫ్యూజన్ మొత్తానికి కూడా పోగొట్టడం కోసం మనం ఏదైతే జనరల్గా చేస్తామో అదే విధానం ప్రకారం చేద్దామండి. సో కాకపోతే చాలా సందర్భాల్లో మనం కొన్న ధరని 100% అనుకుంటాం, కానీ ఈ క్వశ్చన్లో అమ్మిన ధరని 100% అనుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ మన కొన్న ధర అనేది అమ్మకపు ధర పైన ఆధారపడ్డది, అదేవిధంగా ఇచ్చిన పర్సంటేజ్ కూడా అమ్మకపు ధర మీద ఆధారపడ్డది. కాబట్టి అమ్మిన ధరని 100% అనుకోండి. అమ్మిన ధర 100% అయితే 100 రూపాయలు అనుకోండి, లేదా 100% అనుకోండి. సో ఇప్పుడు కొన్న ధర ఏమవుతుంది? అమ్మిన ధరకి 13/15 వంతు అంటే 13/15 వంతు అంటే 13/15 × 100 రాస్తాం. 13/15 × 100 రాస్తాం. అదేవిధంగా ఇది మనకి సెల్లింగ్ ప్రైస్ అండి, ఇది మనకి కాస్ట్ ప్రైస్. ఇప్పుడు మనకి ప్రాఫిట్ అనేది ఎట్లా ఉంది? మళ్ళీ సెకండ్ అంటే ఇప్పుడు అమ్మిన ధర ఎంత లాభానికి అమ్మింది? 12% లాభం. అంటే ఈ 12% కూడా కొన్న ధర పైన చెప్పట్లేదు, అమ్మిన ధర కంటే 12% లాభం. సో అమ్మిన ధర 100 రూపాయలు, 12% లాభం అంటే 112 రూపాయలకు అమ్మాడండి. సో ఎప్పుడైనా కూడా మనకి వచ్చిన లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు. లాభ శాతం ఈక్వల్ టు ఎప్పుడైనా కూడా మనం చేసే ప్రాసెస్ ఒకటేనండి, ప్రాఫిట్ బై సిపి × 100. సో లాభము బై కొన్న ధర × 100 మనం చేస్తాం. మరి ఇక్కడ ప్రాఫిట్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే జనరల్గా ప్రాఫిట్ ఈక్వల్ టు ఏంటండి? అమ్మిన ధర మైనస్ కొన్న ధర. ఇది వెరీ బేసిక్స్ అండి. అదే బేసిక్స్ నుంచి ప్రాబ్లమ్ని మీకు చెప్తున్నాను. సో ఇక్కడ మనకి అమ్మిన ధర ఎంత అండి? 112 మైనస్ కొన్న ధర ఎంత అండి? 1300/15 తీసుకోండి, డివైడెడ్ బై. సో అమ్మిన ధర ఎంత అండి? అగైన్ 1300/15 × 100 అనేది మనకి ఆన్సర్ అండి. సో ఇది సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. దానికంటే ముందుగా ఈ 13/15 ఈ 1300/15 కనుక సింప్లిఫై చేసుకుంటే 5 ఎక్కంతో క్యాన్సిల్ అవుతుంది. 5 3 15 అండి. సో అదేవిధంగా ఇక్కడ ఎంత ఉంటుందండి? 5 2 10, 3 మిగులుతుంది 30, 5 6 30, 0 అంటే 260/3. 260/3 కింద కూడా రాసుకోవచ్చు, అంటే ఇది 260/3 అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం కనుక చేస్తే పైన 3 ఎల్సిఎం ఉంటుందండి, పైన ఎల్సిఎం చేస్తే 3 ఉంటుంది. సో 112 ముళ్ళ. సో 112 ముళ్ళ ఎంత అండి? 3 3 6 మైనస్ 260 డివైడెడ్ బై 260/3 × 100. సో ఇక్కడ 3 గెట్ క్యాన్సల్. 336 మైనస్ 260 ఇవి 40, ఇవి 36, మొత్తం 76 ఉంటుంది. 76/260 × 100 అండి. సో ఇక్కడ 0 గెట్ క్యాన్సల్. 760/26. సో 26 తోటి క్యాన్సల్ చేసిన సందర్భంలో మనకి ఇక్కడ 26 2s అండి. సో 26 2s ఎంత అండి? 52. 26 3s క్యాన్సల్ దాటిపోతుందండి. సో 26 2s చూస్తాం. సో 26 2s 52. 52 తీసేస్తే మనకి 24 మిగులుతుంది, పక్కన 0. సో 26 9s వచ్చేసి మనకి 26 × 9 లేదా 260 మైనస్ 26 చేయొచ్చు. 260 మైనస్ 26 కనుక చేస్తే 240 మైనస్ 6 234. సో 234 పోతే 6 మిగులుతుంది. సో 6/26. 6/26. సో 2 3s
13 అంటే 29 3/13 వస్తుంది. 29 3/13 అంటే అగైన్ ఇక్కడ ఆప్షన్ నెంబర్ బి అనేది రైట్. అఫ్కోర్స్ ఇక్కడ ఆన్సర్ ఈ విధంగా వస్తుంది, కానీ ఇక్కడ మనకి ఎక్స్ అనే పదం కొత్తగా రావడం చాలా మందిని కన్ఫ్యూజ్ చేస్తుంది. సో ఆ మొత్తం కన్ఫ్యూజన్ పోగొట్టుకోవడం కోసం సింపుల్గా ఏం చేయాలంటే అమ్మిన ధరని 100 అనుకుంటే ప్రాబ్లం ఈజీ అవుతుంది. అండ్ ఇంకొక మెథడ్ ఉందండి. సో ఇక్కడ డజన్ 48 రూపాయలకు 20 డజన్ల నోట్బుక్లు సంకేత్ కొని 10% లాభానికి 8 డజన్లను, 20% లాభానికి మిగతా 12 డజన్లను అమ్మాడు. ఈ మొత్తం లావాదేవీలో అతనికి వచ్చిన లాభ శాతం ఎంత? అగైన్ ఇక్కడ 48 రూపాయలకు 1 డజన్ చొప్పున 20 డజన్లు కొన్నాడు. సో మొత్తం 960 రూపీస్ వస్తుంది. అందులో 8 డజన్లని 10% లాభానికి అమ్మాడు. సో ఫస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేస్తాం, దానికి మళ్ళీ 10% యాడ్ చేస్తాం. సో ఇక్కడ కూడా ఫస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేస్తాం, మళ్ళీ దానికి 20% యాడ్ చేస్తాం. ఈ మల్టిప్లికేషన్ చేయడం కూడా చాలా రిస్క్ అండి. సో ఈ రిస్క్ మొత్తాన్ని పోగొట్టడానికి ఇక్కడ చూడండి క్యాన్సలేషన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో ఈ మొత్తం ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడం కోసం కూడా ఈ క్వశ్చన్ని మనం మిక్చర్స్ అండ్ అనాలిసిస్ ప్రకారం చేస్తే ఈజీ అవుతుందండి. సో అందులో భాగంగా మనకి వచ్చిన లాభ శాతాన్ని ఎక్స్ అనుకోండి. సో 8 డజన్ 10% ఒకటండి, 20% ఒకటి. సో మనకి చీపర్ వాల్యూ ఫస్ట్ రాస్తాం, డీలర్ వాల్యూ పెద్ద వాల్యూ తర్వాత రాస్తాం. సో ఎక్స్ని మిడిల్లో తీసుకోండి. సో ఇచ్చిన వాల్యూలో 10% ఫస్ట్, 20% తర్వాత ఎక్స్ అనేది మిడిల్లో ఉంటుంది. సో ఈ విధంగా 20 - x వేస్తే ఇక్కడ వచ్చే వాల్యూ అండి, రేషియో తీసుకుంటాం నిష్పత్తి, ఇక్కడ 10x - 10 వస్తుందండి. సో ఇక్కడ మనకు ఒక నిష్పత్తి వచ్చింది. ఏమొచ్చిందండి? 20 - x = x - 10 అని ఒక నిష్పత్తి వచ్చింది. ఈ నిష్పత్తి అనేది మనకిచ్చిన 8 డజన్లు 12 డజన్ల నిష్పత్తికి సమానం. సో 8 డజన్లు 12 డజన్ల నిష్పత్తిని మనం 2:3 రాసుకోవచ్చు సింప్లిఫికేషన్ రూపంలో. సో 2:3 ఇది ఎలా ఉందంటే A:B C:D మళ్ళీ నిష్పత్తి అనే పదంలోకి వచ్చామండి. సో ఇక్కడ మనం AD = BC రాసుకునే పద్ధతి ప్రకారం కనుక చేసినట్లయితే ఇది మనం 20 - x × 3 అంటే 60 - 3x which is equal to BC 2x - 20. సో ఈ 3x ఇటు వచ్చింది అనుకోండి 5x అవుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు ఈ 20 ఇటు వెళ్తే +20 అంటే 80 = 5x అండి. సో 5 1s 5 16s. సో ఆన్సర్ ఎంత అంటే x = 16 వచ్చింది. సో x అంటే మనం ఏమనుకున్నాం? వచ్చిన లాభ శాతం అనుకున్నాం కాబట్టి x వాల్యూని 16గా తీసుకోవచ్చు, అంటే ఆప్షన్ నెంబర్ C తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను చెప్పిన విధానంలో మనం 2 రకాల మెథడ్స్ వాడుతున్నాం. ఒకటి మిక్సర్స్ అండ్ ఆర్ అనాలజీ, అదేవిధంగా రేషియో అండ్ ప్రపోర్షన్లో ప్రపోర్షనాలిటీ రూల్ని తీసుకుంటున్నాం. అంటే ఈ అర్థమెటిక్లో ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ మనం లింక్ పెట్టుకున్నాం అనుకోండి, ప్రాబ్లమ్స్ అనేవి ఈజీ అవుతాయి. సో ఇది చేసేది ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్. దాన్ని వేరే రకంగా చేస్తే మనకి సింప్లిఫికేషన్ కానీ లేదా టైం డివిజన్లో ఆలోచిస్తే కూడా చాలా తక్కువ టైంలో కవర్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.